నమస్కారం సార్. మీరు చెప్పిన సగం రోగం తగ్గిపోయింది సార్. నాకు మెడిసిన్స్ కూడా అవసరం లేదు సార్. డాక్టర్ ట్రీట్మెంట్ కూడా మీరు ఇట్లా చేయండి అని చెప్తారు. ఈరోజు గూగుల్ డాక్టర్స్ చాలా మంది ఉంటారు కదా. ఈ జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ సమస్యలు ఏజ్ తో సంబంధం లేకుండా రావడానికి కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? చాలా వరకు భయపడే దేనికి భయపడతారు? క్యాన్సర్. బ్లైండ్గా ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకోవద్దు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా ముందు ప్రాబ్లం అడగాలి. నా ప్రాబ్లం ఏంటి సార్? ఏ టైంలో డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? అది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎలా అంటే ప్రతిదానికి వరి అయి ప్రతిదానికి డాక్టర్స్ దగ్గర ఇవ్వడం మంచిది కాదు. చాలామంది వెళ్తారు, ఏదో తెలియదు ఏదో రాసేసి మెడిసిన్స్ రాస్తారు అంతే. కానీ అది వెరీ బ్యాడ్ వే. స్పోర్ట్స్ ఆడే వాళ్ళకు కూడా మీరు ట్రీట్మెంట్ చేస్తారు కదా. స్పోర్ట్స్ ఇంజరీస్లో చాలా ఇంజరీస్ అవుతుంటాయి. దెబ్బలు తగిలినప్పుడు ఎముక విరగకుంటే ఏం ప్రాబ్లం లేదు. కానీ ఈ కట్టు కట్టించుకోవడం అనేది. మీరు ఒక సెలబ్రిటీ డాక్టర్ అని చెప్పొచ్చు. ఎంతమంది సెలబ్రిటీస్ అంటే ప్రాబబ్లీ చాలా మందికి ఇచ్చుంటాను. అంటే ఇది